గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని విస్మరించిన నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రోడ్లపై చేపలు పట్టడం లాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకులు రోడ్లపై చేపలు పడుతూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పారని విమర్శించారు. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పనిచేస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసి భూపాలపల్లి బొమ్మ సెంటర్ కావచ్చు, డౌన్ కావచ్చు, జయశంకర్ బొమ్మ కడ కావచ్చు, వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేసిరో ప్రజలందరికీ, టౌన్ ప్రజలందరికీ తెలుసు. భూపాలపల్లి పట్టణ ప్రజలకు కూడా తెలుసు. వారు ఎంతగానో అవినీతి చేసిర్రో అవన్నీ తెలుసు. మీకు డివైడర్ మధ్యలో చేపలు దొరికినాయా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి, కానీ ఈ రోడ్ల మీద చేపలు పట్టడం, మరి రోడ్ల మీద మీకు చేపలు దొరుకుతాయా? ప్రజలు ఈ విషయాన్ని మీకు వచ్చే 5 ఏళ్ళ దాకా మీకు బుద్ధి చెప్పిర్రు, మళ్ళా 5 ఏళ్ళు మీకు బుద్ధి చెప్తారు. మీరు ఈరోజు వరకు భూపాలపల్లిలో ఎంత అవినీతి ఆరోపణలు ఉన్నాయో, మీ నాయకుని మీద ఎంత అవినీతి ఆరోపణలు ఉన్నాయో అందరికీ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు వరకైనా మీరు ప్రజాపాలనలో మీరు చూసి ఓర్వలేక మీకు మతి స్థిమితంగా అయ్యి మీరు ఏం చేయాలో తోచక రోడ్ల మీద చేపలు పడుతున్నారు. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. ఇంకో విధంగా ఏమిటంటే, ప్రజలకు మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చేయండి, మీరు చూపియండి, అంతేగాని చిన్న చిన్నగా రోడ్ల మీద వీడియోలు తీసుకుంటూ మీరు రోడ్ల మీద అదోటి ఇదోటి చేసి మీరు ఏదో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖబర్దార్, ఇట్లాంటివి మీరు అసలే చేయకూడదు. ప్రజల కోసం మీరు ఏమైనా పని చేసే ఉంటే, మేమేమన్నా పని చేయకపోతే ప్రజల కోసం మీరు చూపియండి, మేము చేసి పెడతాం. మీ 5 ఏళ్ళ అవినీతి మాకు తెలుసు. మీరు చేసిన ప్రతి విషయంలో మీరు ప్రజల దగ్గర తీసుకున్న డబుల్ బెడ్రూమ్ల కోసం కావచ్చు, అదేవిధంగా ఆ రోడ్లు వెడల్పప్పుడు మీరు ఎంత ప్రజల్ని ఇబ్బంది పెట్టిరో అందరికీ ప్రజలందరికీ తెలుసు. కావున ఇవన్నీ మదిలో ఉంచుకొని మీరు ప్రవర్తించాలి. మీకు ప్రతిదానికి ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆ సోషల్ మీడియాలో మేమేదో బిట్లుగా కట్ చేసి వాళ్ళ లైకులు, కామెంట్లు, లైక్ కొడితే 100 రూపాయలు, కామెంట్ పెడితే 10 రూపాయలు ఇచ్చే ఒక చిన్న నీచమైన బుద్ధి ఏర్పడినట్టుంది. లేకపోతే ఈ ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజల కోసం మీరు కష్టపడి దాని గురించి ఒక మంచి మెమరణ ఒక కలెక్టర్కి ఇవ్వండి, ఒక ఆర్డీఓకి ఇవ్వండి, ఒక మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇది జరిగింది, ఇది జరుగుతుందని ఒక లెటర్ ఇవ్వండి, ఒక చైర్మన్ గారికి ఒక లెటర్ ఇవ్వాలి. కానీ ఈ రోడ్ల మీద చేపలు పట్టడం, ఈ రోడ్ల మీద క్రికెట్ ఆడడం, ఈ రోడ్ల మీద జిందాబాద్ కొట్టడం, లేకపోతే రోడ్డుకు అడ్డంగా పడుకోవడం, ఇట్లాంటివి అసలు చేయొద్దని మేము బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. కొరుగులు వాళ్ళకేం పనిపాడలేక మాకు ఉన్న పార్టీని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలియక డివైడర్ మీద చేపలు పట్టిన సన్నాసులు ఎవడనుంటే చెరువులలో చేపలు పట్టుకుంటారు. వీళ్ళు 10 ఏళ్ళు ప్రజల సొమ్ము తిని 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 ఎక్కడ ఏం వశపడక రోడ్ల మీదకి వచ్చి బుచ్చపొల్ల లెక్క చేపలు పట్టుకుంటారా? మీకు మున్సిపాలిటీలో ఆఖరికి గత 10 సంవత్సరాలు వర్కర్లకు వచ్చిన పల్లి పట్టీల పైసలు కూడా తిన్న వ్యక్తులు మీరు. ఈరోజు మేము ఎంత ఘాటుగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, 10 సంవత్సరాలు ఒక ఇల్లిపిస్త పైసలు తీసుకున్నారు మీరు. ఒక మైనార్టీ హాస్టల్లో ఎవరికైనా సీటు రమణారెడ్డి లెటర్ పెట్టి ఆ లెటర్ నేను తెచ్చిన అని 12,000 13,000 సామాన్య కార్యకర్తల దగ్గర తిన్నది మీరు. ఈరోజు మీ అవినీతి మొత్తం అభివృద్ధిలో నెంబర్ 1 కాదు మీరు. అవినీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులలో పోటీ పెడితే భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఫస్ట్ ప్రైజ్ వస్తారు. ఈరోజు మా నాయకుడు సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది మీ హయాంలో. గత 10 సంవత్సరాలు భూపాలపల్లి మెయిన్ రోడ్ నుంచి కాసింపల్లి వరకు శాంక్షన్ అయితే డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంటుంది? మనకు సెంట్రల్ లైటింగ్ ఎక్కడ అవసరం? డబుల్ రోడ్ ఎక్కడ అవసరం? ఫస్ట్ భూపాలపల్లి టౌన్లో అవసరం.
భూపాలపల్లి టౌన్ నుంచి స్టార్ట్ కావాల్సింది కాసింపల్లి నుంచి స్టార్ట్ అయింది. భూపాలపల్లి టౌన్లో అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మీకు పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తలు లేకపోతే మీకు బినామీ చేసే వ్యక్తుల వ్యాపారాలకు ఇబ్బంది వస్తుంది. మాకు ఎలక్షన్లో రేపు పెట్టుబడి పెట్టరు, ఎవరు ఓట్లు వేయరని ఎక్కడ లేని కాసింపల్లి నుంచి స్టార్ట్ చేసి, ఇబ్బంది లేని కాసింపల్లి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు రాజకీయ పబ్బం గడుకున్నది మీరు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి, జంగేడ్ రోడ్డులో ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడి సమస్యను ఒక కొలికి తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది ఆల్రెడీ ప్రాసెస్లు ఉన్నది. మా మున్సిపల్ చైర్మన్ గారు తీర్మానం చేశారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అది పని జరుగుతున్న దాని మీద పోయి మీరు ఇలా చేపలు పట్టడం, లేకపోతే బిచ్చమాడుకోండి. నెక్స్ట్ కూడా మీకు ఓట్లు వేయాలంటే బిచ్చమాడుకోండి, పోయి మావానికి ఓటేయి, మావానికి ఓటేయి. చేసే పని చేయాలి కానీ చిల్లర పనులు చేయొద్దు.